గత ప్రభుత్వం తమ స్వార్థాల కోసం ఆర్యవైశ్యులను వాడుకున్నారే తప్ప ఆర్యవైశ్యులకు చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేసిన కల్వ సుజాత. గత ప్రభుత్వాలు తమ స్వార్థాల కోసం ఆర్యవైశ్యులను వాడుకున్నారే తప్ప ఏనాడు కూడా ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నం కూడా చేయలేదని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐపీఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ మరియు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు తరబడి ఆర్యవైశ్యుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా గత ప్రభుత్వాలకు పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వారి దృష్టిలో ఆర్యవైశ్యులు అంటే సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన వారిగానే గుర్తించారు. కానీ ఆర్యవైశ్యులలో కూడా మధ్యతరగతి పేదవారు కూడా ఉన్నారన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎల్లవేళలా మా వంతు సహాయ సహకారాలు చేస్తామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ అభ్యర్థి నీలం మధుకు ఆర్యవైశ్యులంతా మద్దతు తెలిపి ఘనమైన విజయాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరారు. 10 సంవత్సరాల మీ అందరికీ కూడా తెలుసు, గజ్వేల్ నుంచి కూడా పాదయాత్ర చేసిన దాదాపు ఒక 4-5 వేల మందితో పాదయాత్ర చేసినాం. ఆ రోజు హరీష్ రావు గారికి కూడా మెమోరాండం ఇచ్చినాం. అగిస్తామని చెప్పేసి కూడా హరీష్ అన్నను, కేటీఆర్ను, కేసీఆర్ గారిని ఎన్నోసార్లు కూడా అడిగినా కానీ మనకు కాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది కాలంలో 3 నెలల లోపటినే అన్ని కార్పొరేషన్లకు, రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళకు చైర్మన్లను కూడా చేయడం. ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకు ఒక తెలంగాణలో 25 లక్షల మంది వైశ్య కమ్యూనిటీ ఉంటే దాంట్లో కూడా ఒక 80%, 70% రెక్కాడితే కానీ ఒక్కడని బస్సులలో ఉంటారు. వాళ్ళు చిన్న గుమాస్తాగిరి చేసుకొని పనిచేస్తూ ఉంటారు, ఇడ్లీ బండి పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఇది కార్పొరేషన్ మంచిగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా ఎన్ఆర్ఐగా ఒక అమెరికాకో, లండన్కో, ఆస్ట్రేలియాకో పోయి చదువుకోవాలంటే కూడా కష్టం ఉంటుంది. కాబట్టి ఒక 20 లక్షలు, 15 లక్షలు సబ్సిడీ కింద ఇంట్రెస్ట్ లేకుండా కూడా వాళ్ళకు ప్రభుత్వం తోడ్పాటు చేసి వాళ్ళు ఎంఏ చేయడానికో, ఎంబీఏ చేయడానికో అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చిన్న కిరాణా షాపులు పెట్టుకోవాలంటే కూడా చాలామందికి వ్యాపారం చేసుకోవాలంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద డబ్బులు ఉండవు. ఇదే గవర్నమెంట్ తరఫున ఈ కార్పొరేషన్ నుంచి కూడా డబ్బులు ఇచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద వాళ్ళకు బిజినెస్ పరంగా కూడా డెవలప్ చేయడానికి ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఎన్నో ఏళ్ల కళ రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంతో మొన్ననే శ్రీరామనవమి రోజు పెద్ద ఎత్తున జైనై ఆ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి, ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో పీసీసీ సెక్రటరీగా బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నేను స్టేట్ సెక్రటరీగా ఉన్న రైల్వే బోర్డు మెంబర్గా 3 సార్లు చేసిన. అప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా. ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీలో పోయేసి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినాక కూడా కనీసం మనకు ఎక్స్టెన్షన్ కాదు, మనకు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి మన కోరికుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వంలో ఉంటే మా వైశ్య సోదరులకు కూడా పనిచేయాలన్న ఒక ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి నా వంతు కూడా కృషి చేస్తాం. 33 జిల్లాలలో కూడా వైశ్యులందరినీ ఒకటి చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి చేకూర్తు కోటేయమని చెప్పడానికే తిరగడం జరుగుతుంది. ఇలా ముఖ్యంగా మధు, ఇలా నీలం మధు గారు ఒక ముదిరాజ్ కమ్యూనిటీ బిడ్డ, బీసీ కమ్యూనిటీ బిడ్డ, ఆయనను గెలిపించాలని 1 లక్ష మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి మా వైశ్య సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వైశ్య ఒక చిన్న కిరాణా షాప్ అంటే 500 ఓట్లు 1000 ఓట్లతో సమానం. అందుకని చెప్పి ఇలా వైశ్య సోదరులంతా కూడా ఒకటి చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 సీట్లు గెలిచే విధంగా రేవంత్ రెడ్డికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో, రాహుల్ గాంధీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న సంకల్పంతో 14 సీట్లు ఎంపీ సీట్లు గెలిచే విధంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఈరోజు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఈరోజు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మరి ఈరోజు నర్సన్న గారి ఆధ్వర్యంలో, నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆంక్ష రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారందరూ కూడా గతంలో ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడినటువంటి ఆర్యవైశ్యులు ఎంతో మంది ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం ఉన్నది. అడిగితే పిలిస్తే పలికేటటువంటి ప్రభుత్వము, పిలిస్తే పలికేటటువంటి మా ఇన్ఛార్జీలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఓటంతా కూడా 100% కాంగ్రెస్కి వస్తుంది అనే నమ్మకం పూర్తిగా ఉంది. ఇక్కడ అందరూ కూడా ఏమంటున్నారంటే చాలా మంది గతంలో వ్యాపారపరంగా ఇబ్బందులు పడినారు. వాళ్ళు రోడ్ వైండింగ్లో పోయినటువంటి ఆస్తులే కానివ్వండి, కనీసం ప్రభుత్వ పథకాలలో ఆర్యవైశ్యులకు ఒక్కడి కూడా పథకం అందలేదు. కాబట్టి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు ఉంది. ఇక బీజేపీకి పోతే మాత్రం
ఆయన ఎప్పుడు కూడా ఆయన నియోజకవర్గంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పార్లమెంటులో గతంలో ఉన్నటువంటి నలుగురు ఏం మాట్లాడినో ఇప్పుడు వీళ్ళు కొత్తగా వస్తే మాట్లాడేది ఏముంటుంది. కాబట్టి దోపిడీకి గురైనటువంటి రెండు ప్రభుత్వాల వల్ల ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉన్నారు. యువతకు ఉద్యోగం లేదు. గతంలో బీజేపీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కడు కూడా నెరవేర్చలేదు. ఉద్యోగం యువతకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తా అన్నారు. ఈరోజు పకోడీలు అమ్మే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారన్న మాట్లాడిన మోదీకి ఈరోజు యువత అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. దక్షిణ భారతదేశంలోనే కాదు, మరి నార్త్ ఇండియాలో కూడా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది బీజేపీ పార్టీకి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో అంతో ఇంత ఓటు సాధిస్తే మేమేదో గెలిచాము 4 సీట్లు అనుకునే పరిస్థితిలో వాళ్ళది ఉన్నది తప్ప ఇక్కడ ఏమీ బీజేపీది లేదు. బీఆర్ఎస్ అయితే కథబైపోయిన చచ్చిపోయిన పాము తప్పించి ఇంకేం లేదు రాష్ట్రం మొత్తంలో. వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు జెండాలు వేరైనా కూడా కలిసి ఒకే ఎజెండాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఈరోజు కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా గతంలో ముఖ్యమంత్రి ఉంటే ఎవరిని పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఉంటే ఏం పట్టించుకుంటాడో ఇక అందరికి అర్థమవుతుంది. కానీ ఈరోజు వాళ్ళు అయితే బీఆర్ఎస్ కోటేయండి లేకపోతే బీజేపీకి వెయ్యండి అనే నినాదం తీసుకుపోతారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ముఖ్యంగా మా ఆర్యవైశ్యులు జీఎస్టీ వల్ల ఇబ్బంది పడినటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు, ఎన్నో పెద్ద పెద్ద మాల్లు వచ్చేసి చిన్న చిరు వ్యాపారస్తులకు ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం. మరి 80% ఉన్న హిందువులకు మేలు చేశామంటారు. మరి 80%లో ఆర్యవైశ్యులు ముఖ్యంగా హిందువులనే చెప్తున్నటువంటి మీరు మా ఆర్యవైశ్యులకు ఏమి ఇచ్చిండ్రు? 40 రూపాయలకు పెట్రోల్ ఇచ్చిండ్రా? 300 గ్యాస్ ఇచ్చిండ్రా? లేదా 60 రూపాయలకు వంట నూనె ఇచ్చిండ్రా? పోతే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. 196 సమస్యలు ఎదుర్కొంటున్న 10 ఏళ్ల నుంచి ఆస్తులు పణంగా పెట్టాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. మా పిల్లలకు ఉద్యోగం లేదు, మా వ్యాపారాలకు భద్రత లేదు. ఇన్ని నష్టాల్లో కష్టాల్లో ఉన్న బీజేపీకి ఓటు అడిగితే ఎవరేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆర్యవైశ్యులు 1200 గడపలు ఉన్నాయి. అందులో పూర్తి స్థాయిలో మెజార్టీ ఆర్యవైశ్య ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే వస్తాయని పూర్తి నమ్మకం ఉంది. మరి నీలం మధు గారు కూడా మరి ఒక యువకుడు, బీసీ నాయకుడు. గతంలో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు, ఒక్క ముదిరాజు కూడా టికెట్ ఇవ్వలేదు అసెంబ్లీలో. ఆ రోజు కాంగ్రెస్ యువతనంతా ఎంకరేజ్ చేసింది. ఈరోజు అదే మరి యువతకి కాంగ్రెస్ వెన్నంటి ఉండి పార్లమెంటు స్థానాన్ని కల్పించిందంటే కాంగ్రెస్కు ఉన్నటువంటి ఔదార్యం ఏంటో మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. యువ నాయకుడిని గెలిపించాలి, యువకులందరూ ముందుకు రావాలి. మహిళలు ముఖ్యంగా మన నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగిపోయినాయి, ఆకాశానికి అంటినాయి. ఈరోజు మన బిడ్డల పెళ్లి చేయాలంటే 1 తులం బంగారం పెట్టాలి. పెద్దల కంటే 76,000 అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 22,000 ఉండేవి. 50,000 పెరగడానికి 10 సంవత్సరాలు పట్టింది. 22,000 రావడానికి 70 ఏళ్ళు అమలు అవుతాయని ప్రజలకు నమ్మకం ఉంది. ఆగస్టు లోపల రైతు బంధు కానీ ఇతరత్ర మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తాం. ఇప్పటికే 5 హామీల్ని నెరవేర్చాం. కాంగ్రెస్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే పేదల పార్టీ, కాంగ్రెస్ అంటే మరి అందరి పక్షాన నిలబడేటటువంటి పార్టీ అని అందరూ గుర్తించారు. కాబట్టి ఈరోజు మా ఈ కార్యక్రమము పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందనే మేము అనుకుంటున్నాం. పేదలకు అండగా నిలబడి ఈరోజు కార్పొరేషన్ ఇచ్చింది కాంగ్రెస్, నాకు దాన్ని చైర్మన్గా చేసింది. మరి పేదల పక్షాన నిలబడినటువంటి కాంగ్రెస్ 80% ఆర్యవైశ్యుల్లో పేదలు ఉన్నారు. ఆ 80% ఉన్నటువంటి పేదలకి విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో రేపొద్దున అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఈ గజ్వేల్ ప్రాంతానికి కూడా మా పేద ఆర్యవైశ్యులకి సేవ చేసే అవకాశం నాకు కల్పించింది. కాబట్టి నా తరఫు నుంచి ఈ పేద ఆర్యవైశ్యులకు అందాల్సినటువంటి కార్పొరేషన్ నిధుల్ని మీరందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించి కాంగ్రెస్ ఇచ్చిన కార్పొరేషన్కి రుణం తీర్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నేను విన్నవించుకుంటున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులే కాదు, ఇతరత్ర ఎవరున్నా కూడా కాంగ్రెస్కి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి, గతంలో మరి కేసీఆర్కి 40,000 మెజార్టీ వచ్చినట్టుంది. ఇక్కడి నుంచి ఈసారి 1,00,000 మెజార్టీ తగ్గకుండా గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కి రావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి అలాగే ఆర్యవైశ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణలో ఎన్ని సీట్లు గెలవబోతున్నాం? 12+ పక్కా, 14 మినిమం, 12+.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.